ఓం శాంతి 3/12/1979 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. విశ్వ కళ్యాణకారులే విశ్వానికి యజమానులుగా కాగలరు. బాప్దాదా విశ్వ కళ్యాణకారి పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. బాబా బేహద్దు విశ్వ కళ్యాణకారులు. తండ్రికి సదా ఒకే సంకల్పం ఉంటుంది. ఇప్పుడిప్పుడే సర్వుల కళ్యాణం జరిగిపోవాలి. సంకల్పానికి విశేష ఆధారం ఈ విషయమే. సంకల్పానికి బీజము ఇదే. అందరికీ కళ్యాణం ఇప్పుడే జరగాలి. మిగిలినదంతా వెరైటీ వృక్షం యొక్క విస్తారం. అలాగే తండ్రి మాటలలో సదా పిల్లల కళ్యాణం కొరకు రకరకాల యుక్తులు ఉంటాయి. నయనాలలో పిల్లల కళ్యాణం కొరకు సర్చ్ లైట్ అంటే దూరం వరకు ప్రకాశాన్ని వ్యాపింపచేసేది ఉంది. మస్తకంలో కళ్యాణకారి పిల్లల స్మృతి చిహ్నం మణి రూపంలో ఉంది. ప్రతి కర్మలో కళ్యాణకారి కర్మ ఉంది కనుక తండ్రి సంకల్పము లేక మాటలలో నయనాలలో సదా కళ్యాణ భావన మరియు శుభకామనలు ఎలా నిండి ఉన్నాయో అలా పిల్లలైన మీరు కూడా ఏ పని చేస్తున్నా హద్దు ప్రవృత్తిని నడిపించేందుకు కావచ్చు, కుటుంబాన్ని లేక ఏదైనా సేవా కేంద్రము నడిపించేందుకు నిమిత్తంగా ఉండవచ్చు. సదా విశ్వ కళ్యాణ భావన ఇరువురికి ఉండాలి. సదా మీ ఎదురుగా విశ్వంలోని సర్వాత్మలు ఇమర్జ్ అయి ఉండాలి. ప్రత్యక్షంగా మీ స్మృతి ఆధారంగా ఎంత దూరంలోని ఆత్మలైనా సదా మీ సన్ముఖంలో సమీపంగా కనిపించాలి. ఉదాహరణకి సేవ కొరకు భవిష్యత్తు శ్రీకృష్ణుడి రూపం చూపే ఒక చిత్రం ఉంది కదా. మొత్తం విశ్వాన్ని కృష్ణుడి చేతిలో ఒక గోళంగా చూపించారు. విశ్వానికి యజమాని అయినందున విశ్వగోళాన్ని వారి చేతిలో చూపించారు. అలాగే వర్తమాన సమయంలో కూడా విశ్వ కళ్యాణకారులైనందువలన మొత్తం విశ్వంలోని సర్వాత్మలు మీ మస్తకంలో సదా సమీపంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న అమెరికాలో కావచ్చు లేదా ఎంత దూరంగా ఉండే ఆత్మ అయినా కావచ్చు, సెకండ్లో ఆత్మకు తమ శ్రేష్ఠ భావనలు శ్రేష్ఠ కామనల ఆధారంతో శాంతిని లేక శక్తి కిరణాలను ఇవ్వగలుగుతారు. ఇలాంటి మాస్టర్ జ్ఞాన సూర్యులు విశ్వానికి కళ్యాణ ప్రకాశాన్ని ఇవ్వగలరు. సైన్స్ సాధనాల ద్వారా సమయము ధ్వని ఎంత దూరంగా ఉన్నా సమీపంగా అయింది కదా. ఉదాహరణకు విమానం ద్వారా సమయం ఎంత దగ్గర అయిపోయింది. కొద్ది సమయంలోనే ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకోగలుగుతున్నారు. టెలిఫోన్ ద్వారా శబ్దము ఎంత దగ్గర అయిపోయింది. లండన్లో ఉన్న వ్యక్తి మాటలు కూడా సన్ముఖంతో మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తాయి. అలాగే టీవీ సాధనాల ద్వారా ఏ దృశ్యము లేక ఏ వ్యక్తి ఎంత దూరంగా ఉండినా సన్ముఖంగా అనుభవం అవుతూ ఉంది. సైన్స్ అయితే మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. సైలెన్స్ శక్తితో మీరందరూ విశ్వంలో ఎంత దూరంలో ఉన్నా ఆత్మధ్వనినైనా వినగలుగుతారు. ఎలాంటి ధ్వని? సైన్స్ నోటి ద్వారా వచ్చు ధ్వనిని వినిపించడానికి సాధనంగా అవుతుంది. కానీ మనస్సు చేసే ధ్వనిని సంకల్పాలను చేర్చలేదు. సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఆత్మ మనస్సు చేసే ధ్వని ఎంత సమీపంగా వినిపిస్తుంది అంటే ఎవరో సన్ముఖంగా మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తుంది. ఆత్మల మనస్సులోని అశాంతి దుఃఖముల స్థితి టీవీల ద్వారా దృశ్యము లేక వ్యక్తిని స్పష్టంగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎలాగైతే ఈ సాధనాలను కరెంటుతో కలిపి స్విచ్ ఆన్ చేస్తే అవి స్పష్టంగా వినిపిస్తాయో కనిపిస్తాయో, అలా తండ్రితో సంబంధం జోడించి శ్రేష్ఠ భావన మరియు కామనల స్విచ్ ఆన్ చేస్తే దూరంలో ఉన్న ఆత్మలను కూడా సమీపంగా అనుభవం చేస్తారు. దీనినే విశ్వ కళ్యాణకారి స్థితి అని అంటారు. ఇలాంటి స్థితిని తయారు చేసుకునేందుకు విశేషంగా ఎలాంటి సాధనాన్ని తమదిగా చేసుకోవాల్సి ఉంటుంది? వీటన్నింటికీ ఆధారం సైలెన్స్. వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని జమ చేసుకోండి. మనస్సు యొక్క ధ్వని సంకల్పాల రూపంలో వస్తుంది. మనస్సు యొక్క ధ్వని అనగా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి
ఒక్కటే సమర్థ సంకల్పంలో ఉండండి. సంకల్పాల విస్తారాన్ని ఇముడ్చుకొని సార రూపంలోకి తీసుకొచ్చినప్పుడు సైలెన్సు శక్తి స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. వ్యర్థము అంటే బాహ్యముఖత మరియు సమర్థము అంటే అంతర్ముఖత. అలాగే నోటి మాటల ధ్వనిలోని వ్యర్థాన్ని సమాప్తం చేసుకొని సమర్థం అనగా సార రూపంలోకి తీసుకొచ్చినప్పుడు సైలెన్సు శక్తిని జమ చేసుకోగలుగుతారు. సైలెన్సు శక్తి యొక్క విచిత్ర ఉదాహరణలు నిదర్శనం చూస్తారు. దూరంలో ఉండే ఆత్మలు మీ ఎదురుగా వచ్చి మీరు మాకు సరి అయిన మార్గాన్ని చూపించారు అని అంటారు. మీరు మాకు సరి అయిన స్థావరాన్ని చూపించారు. మీరు నన్ను పిలిచారు, నేను వచ్చేసాను. తమ దివ్య స్వరూపం వారి మస్తకం అనే టీవీలో స్పష్టంగా కనిపిస్తుంది. సన్ముఖంలో కలిసినట్లు అనుభవం చేస్తారు. ఇంత స్పష్టంగా అనుభవం చేస్తారు. సైలెన్సు శక్తి ఇంతటి ఆత్మిక అద్భుతాలను చూపిస్తుంది. ప్రారంభంలో కూడా దూరంగా ఉన్న బ్రహ్మబాబా స్వరూపాన్ని స్పష్టంగా చూస్తూ ఈ స్థానానికి చేరుకోండి అని సూచన లభించేది. అలాగే చివరిలో మీ అందరి విశ్వ కళ్యాణకారి ఆత్మల విచిత్ర పాత్ర విశేషంగా నడుస్తుంది. దీని కొరకు ఆత్మలు సర్వ బంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రులుగా అవ్వాలి. ఎప్పుడు కావాలి అంటే, ఎక్కడ కావాలి అంటే, ఏ శక్తి ఏ గుణం కావాలి అంటే దానితో కార్యం చేయగలగాలి. ఇలాంటి బంధనం లేని ఆత్మ అనేకులను జీవన్ముక్తులుగా తయారు చేస్తుంది. అర్థమైందా? ఎంత ఉన్నతమైన గమ్యం ఇది! ఎక్కడి వరకు చేరుకోవాలి? బేహద్దు సేవ రూపురేఖలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి. అనేక కష్టాల నుండి ముక్తులవుతారు. కానీ ఒక కష్టం చేయాల్సి ఉంటుంది. అంత ధైర్యం ఉందా? మహారాష్ట్ర ఏదైనా మహాన్ కార్యం చేయాలి. మహారాష్ట్ర లాంటి అద్భుతం చేసి చూపించాలి. అప్పుడు విహంగ మార్గంలో సేవ జరుగుతుంది. ఒక్క సెకండ్లో ఎక్కడి నుండి ఎక్కడికో చేరుకోగలగాలి. మహారాష్ట్ర పేరుతోనే మహాన్ ఆత్మగా రావడం సహజంగా కావాలి. ప్రతి కర్మ మహాన్గా ఉండాలి. ప్రతి మాట మహోన్నతంగా ఉండాలి. మహారాష్ట్రలో ఉన్న వారందరూ ఇలాంటి మహోన్నతంగా ఉన్నారు కదా. ఈ ఆత్మను చూసిన మహాన్ ఆత్మగా అనుభవం కావాలి. అలాగే ఉన్నారు కదా. టీచర్లు ఏమనుకుంటున్నారు? మహారాష్ట్రలో ఏ సమస్య లేదు కదా. ఎక్కడ మహానత ఉంటుందో అక్కడ సమస్యలు సమాప్తం. మహారాష్ట్ర అనగా లేక మహాన్ ఆత్మల రాష్ట్రం. రాష్ట్రము అనగా స్థానం. స్థానము మరియు స్థితి సమానంగా ఉంది కదా. కేవలం మేము సమానంగా ఉన్నామని గుర్తుంచుకోండి. అప్పుడు నంబర్ 1గా అయిపోతారు. మహారాష్ట్ర జోన్ నంబర్ 1లో ఉంది కదా. నంబర్ 1కు గుర్తు మాయను గెలిచే విజయులుగా ఉంటారు. ఇలా ఉన్నారు కదా. ఏమిటి, ఎందుకు అనేవి లేవు కదా. ఇలా సదా సమర్థంగా ఉన్నవారికి, సదా ఒకే శ్రేష్ఠ సంకల్పము మరియు శ్రేష్ఠ స్థితిలో స్థితమై ఉండేవారికి, తండ్రి సమానంగా సదా విశ్వ కళ్యాణకారులకు, సదా ఒకే లగ్నంలో నిమగ్నమై ఉన్న శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్లతో మనస వాచ కర్మణ సంపర్కంలో సదా మహానత కనిపించాలి. ఎందుకంటే టీచర్లకు మహాన్గా తయారయ్యే సాధనాలు లభించాయి. వాతావరణం, సెంటర్ వాతావరణం, సాంగత్యం, శుద్ధ భోజనం, సేవ, సంపర్కము మరియు సంబంధం అన్నీ మహాన్గా లభించాయి. ప్రవృత్తిలో గృహస్థంలో ఉండేవారు ప్రవృత్తిలో ఉంటున్న వారు అతీతంగా ఉండాల్సి వస్తుంది. కానీ టీచర్ అంటేనే అతీతంగా ఉండేవారు. అతీతంగా ఉండే అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. హంస కొంగలు కలిసి ఉంటూ కూడా అతీతంగా ఉండే వారిదే అద్భుతం. గృహస్థంలో ఉంటూ కూడా అద్భుతం చూపించేవారు ఉన్నారు. ఆ లెక్కతో చూస్తే టీచర్లకు ఎంత భాగ్యం లభించింది. టీచర్ల కొరకు పురుషార్థము సహజం. ఇలా అనుభవం చేస్తూ ఉన్నారా, లేక కష్టం అనిపిస్తుందా? టీచర్లకు ఎక్కడైనా కష్టం అనిపిస్తుంది అంటే దానికి ఒక్కటే కారణం. అది ఏమిటి? టీచర్ మొత్తం సమయము తమను బిజీగా ఉంచుకుంటే
ఎప్పుడు కష్టం అనేది ఉండదు. వాచ మరియు కర్మణ సేవ చేస్తున్నారు. అలాగే మనస దినచర్యను కూడా సెట్ చేసుకోండి. మనస బిజీగా ఉంటే మాయా జీతులుగా సహజంగా అవ్వగలరు. మిమ్మల్ని ఖాళీగా ఉంచుకుంటే అది చూసి మాయ కూడా వచ్చేస్తుంది. బిజీగా ఉంటే మాయ కూడా సహజంగానే దూరం అవుతుంది. తమను బిజీగా ఉంచుకోవడం రాకపోతే, మనస చార్టు తయారు చేసుకోవడం రాకపోతే మాయ వస్తుంది, లేక కష్టం అనిపిస్తుంది. బిజీగా ఉంచుకొనుటకు ఎంతగా చదువుపైన అటెన్షన్ ఉండాలి, చదువుపై హృదయపూర్వక ప్రీతి ఉండాలి. ఇది రెండవది. చదువుపై హృదయపూర్వక ప్రీతి తప్పనిసరిగా ఉండాలి. ఎవరికైతే చదువుపై హృదయపూర్వక ప్రేమ ఉంటుందో వారు సదా స్వయం మరియు ఇతరులను కూడా బిజీగా ఉంచగలుగుతారు. అప్పుడప్పుడు పైపైన ప్రేమ ఉంటే స్వయం కూడా అప్పుడప్పుడు బిజీగా, అప్పుడప్పుడు ఫ్రీగా ఉంటారు. స్వయాన్ని కూడా బిజీగా ఉంచుకోలేరు. అందువలన సదా బిజీగా ఉంటూ స్వయాన్ని కూడా విఘ్న వినాశకులుగా మరియు ఇతరులను కూడా విఘ్న వినాశకులుగా తయారు చేయండి. 3. ప్లానింగ్ బుద్ధిగా కండి. ఉపాయాలు ఆలోచించండి. మొదట స్వయానికి ప్లాన్, తర్వాత సేవకు ఉపాయాలు ఆలోచించాలి. ప్లానింగ్ బుద్ధి కలవారు సదా బిజీగా ఉంటారు. డైరెక్షన్ ప్రమాణంగా నడిచేవారి బుద్ధి అప్పుడప్పుడు ఫ్రీగా, అప్పుడప్పుడు బిజీగా ఉంటుంది. ప్లానింగ్ బుద్ధిగా కండి అని తండ్రి డైరెక్షన్ లభించింది. స్వయం మరియు ఇతరుల గురించి ప్లాన్ తయారు చేయండి. ఇలాంటి ప్లానింగ్ బుద్ధి కలవారిగా ఉన్నారా, లేక తయారైన ప్లాన్ లభిస్తే చేస్తారా? మొదట స్వయానికి టీచర్గా, తర్వాత ఇతరులకు టీచర్గా కండి. టీచర్ విద్యార్థికి ప్లాన్ తయారు చేసి ఇస్తారు. అలా స్వయానికి ప్లాన్ తయారు చేసుకునే టీచర్గా కండి. తర్వాత ఇతరుల కొరకు టీచర్గా కండి. మంచిది. అందరూ తమ తమ లగ్నమును అనుసరించి పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు కదా. ఉన్నతమయ్యే కళలో ఉన్నారు కదా. టీచర్లు అంటే అందరూ అనుసరించే వారిగా ఉంటారు. ఫాలో ఫాదర్ అయితే ఉంది, అయినా అందరూ నిమిత్తంగా ఉన్న టీచర్ను చూస్తారు. నిమిత్తంగా ఉన్న వారిలో తండ్రిని చూస్తారు. చూసే అద్దము పాడైనట్లయితే తండ్రి కూడా స్పష్టంగా కనిపిస్తారా? అద్దము స్పష్టంగా శక్తిశాలిగా ఉంటే ఏ వస్తువునైనా స్పష్టంగా సహజంగా చూసి అనుభవం చేసుకోగలరు. ఇలాంటి స్పష్టమైన శక్తిశాలి అద్దంగా ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా మీలో తండ్రిని స్పష్టంగా అనుభవం చేసుకోగలగాలి. బాప్దాదాకు టీచర్ చేసే ఏ ఫిర్యాదులనైనా వినడం మంచిగా అనిపించదు. ఎవరైనా టీచర్ నేను బలహీనంగా ఉన్నాను, మాయ వస్తుంది, లేక నా దగ్గర ఉండే జిజ్ఞాసులు సంతుష్టంగా ఉండడం లేదు, లేక నేను సంతుష్టంగా ఉండడం లేదు, ఇలాంటి ఫిర్యాదులు చేస్తే వినడం కూడా బాగుండదు. టీచర్ పని అందరినీ సంపూర్ణంగా తయారు చేయటం. స్వయం టీచర్కి ఫిర్యాదులుంటే సంపూర్ణంగా ఎలా చేస్తారు? ఎవరి లోపము ఉండకూడదు. టీచర్లు అనగా సంపన్నులు. టీచర్లు అనగా విఘ్న వినాశకులు. టీచర్కు తండ్రి సమానమైన మహిమ ఉంది. తండ్రి మహిమ ఏదైతే ఉందో అది టీచర్ల మహిమ అవుతుంది. టీచర్ల మహత్వం ఏమిటో అర్థమైందా? ఏ ఫిర్యాదులు లేనటువంటి అవినాశి సంఘటనను తయారు చేయండి. వృద్ధి చాలా చేస్తున్నారు కానీ విఘ్న వినాశకులుగా కండి. అందరినీ అలా తయారు చేయండి పార్టీలతో. తండ్రి, టీచరు, సద్గురువు ఈ 3 సంబంధాల ద్వారా 3 ప్రాప్తులు. సదా 3 సంబంధాలతో వారసత్వాన్ని, చదువును, ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తున్నారా? తండ్రితో వారసత్వం లభించింది, టీచర్ సంబంధంతో చదువు లభించింది, సద్గురువు సంబంధంతో ఇంటి మార్గం లభించింది. అంతేకాక జతలో వెళ్తాము. 3 సంబంధాలతో 3 ప్రాప్తులు లభిస్తాయి. వారసత్వము, చదువు, ఇంటి మార్గం. మేము శ్రేష్ఠ ఆత్మలము అని స్వయం పరమాత్మ తండ్రి టీచరు సద్గురువుగా అయ్యారు అని అర్థం చేసుకున్నారా? 3 సంబంధాలు, 3 సంబంధాల ద్వారా లభించే ప్రాప్తులు సదా గుర్తుంటున్నాయా? ఇలాంటి భాగ్యము అనగా సర్వ సంబంధాలతో పరమాత్మ లభిస్తారు అని ఎప్పుడు ఆలోచించి కూడా ఉండరు. ఈ అసంభవ విషయం కూడా సాకారంలో ఇక్కడ సంభవం అవుతూ ఉంటే, జరుగుతూ ఉంటే
అది ఎంత గొప్ప భాగ్యం. తండ్రి టీచరు మరియు సద్గురువుగా కూడా అయ్యారు. భగవంతుడు సంతుష్టమైతే ఇంటి కప్పు చీల్చుకొని ఇస్తారు అని భక్తులు అంటారు. ప్రహ్లాదుడికి అలా చెప్పారు కదా, స్తంభంలో నుండి వచ్చారు స్తంభాన్ని చీల్చుకొని అని. బాబా కూడా ఆకాశ తత్వాన్ని దాటుకొని ఇక్కడికి వచ్చారు కదా ఇవ్వడానికి. వారు కేవలం ఇంటి కప్పు చీల్చుకొని వస్తారు అంటారు నరసింహ అవతారంలో. కానీ ఆకాశ తత్వానికి కూడా అతీతంగా ఉండేవారు. 5 తత్వాలను కూడా దాటుకొని దిగి ప్రాప్తి చేయిస్తూ ఉంటే ఎంత భాగ్యశాలిగా అయ్యారు. ఇలాంటి భాగ్యం సదా గుర్తు ఉండాలి. ఇది ప్రాక్టికల్గా మీ జీవితంలో ఇప్పుడే జరిగింది. జ్ఞానం అయితే మర్చిపోతారు కానీ ప్రాక్టికల్ జీవితంలోని ఏ విషయాన్ని మర్చిపోరు కదా, సదా జ్ఞాపకం ఉంటుంది. జరిగిపోయిన జీవిత విషయాలు మర్చిపోవాలి అనుకున్న జ్ఞాపకం వస్తాయి. మరి ఇది ఎలా మర్చిపోగలుగుతారు? ఒక్కటే శబ్దం జ్ఞాపకం ఉంచుకోవాలి. బాబా 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 అని అంటూ ఉంటే సదా స్మృతి స్వరూపంగా ఉంటారు. 2 సంవత్సరాల బాలుడు కూడా బాబా బాబా అని అంటూ ఉంటాడు. మీరు ఇంత జ్ఞానస్వరూప పిల్లలు ఒక్క బాబా శబ్దము జ్ఞాపకం ఉంచుకోలేరా? సహజ మార్గం కదా, కష్టం అనిపించడం లేదు కదా. శక్తి సైన్యం ఏమనుకుంటున్నారు? సదా ఒక్క తండ్రి మరియు మీరు, అంతే. మూడవ వారు ఎవ్వరూ లేరు, అలాగే ఉంటారు కదా. ఏ మూడవ విషయము జ్ఞాపకము రావడం లేదు కదా. తండ్రి నేను, ఇదే నశాలో ఉండండి. శక్తి సైన్యం నిర్మోహులుగా ఉన్నారా? లేక హద్దు ఇంటిలో పిల్లల పైన మోహముందా? ఏమి జరిగినా నిర్మోహులుగా సాక్షిగా ఉంటూ డ్రామాలోని దృశ్యాలను చూస్తూ ఉండండి. పాండవులలో అన్నలలో ఆవేశము మరియు క్రోధం ఉంటుంది. పాండవులు కోపం లేని వారిగా అయ్యారా ఏమనుకుంటున్నారు? పాండవులు దీనిపై విజయం పొందారా? కొంచెం కూడా దేహ భ్రాంతి లేక ఆవేశం ఉండరాదు. పూర్తిగా బ్రహ్మకుమారులుగా నిరహంకారులుగా అవ్వాలి. క్రోధాన్ని వదిలిపెట్టారా? కొద్ది కొద్దిగా ఆయుధంలాగా శస్త్రంలాగా ఉపయోగిస్తున్నారా? సమాప్తం అయిపోయింది అనుకునేవారు చేతులెత్తండి. ఎవరు తిట్టినా, ఏ అసత్య నిందలు మోపినా మీకు కోపం రాకూడదు. క్రోధం రావడానికి రెండే విషయాలు ఉంటాయి. ఒకటి, ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు. రెండవది, నిందించినప్పుడు. ఈ 2 విషయాలకు క్రోధానికి జన్మనిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రోధము రాకూడదు. అలా ఉన్నారా? అపకారులకు కూడా ఉపకారం చేయాలి. ఇదే బ్రాహ్మణుల కర్మ. వారు తిట్టినా మీరు హృదయానికి హత్తుకోండి. ఇదే అద్భుతం. దీనినే పరివర్తన అని అంటారు. ప్రేమించే వారిని ప్రేమించడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ నిందించే వారిని సత్యమైన మిత్రులుగా మనస్ఫూర్తిగా అంగీకరించండి. కేవలం మాటలతో కాదు. ఇలా అయినారా? ఇటువంటి పరివర్తన జరిగినప్పుడు విశ్వం ముందు మీరు ప్రసిద్ధమవుతారు. ప్రపంచంలోని వారు ఏదైతే జరగదు అని అంటారో అది మీరు చేసి చూపించండి. అప్పుడే అద్భుతము అని అంటారు. అచ్చా. ఓం శాంతి.